మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ 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 సార్ ఒకసారి ఫైల్ చూడండి సార్. ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ ఫైల్ చూడాల్సిన అవసరం ఏముంది? ప్రాజెక్ట్ మేనేజర్ చెక్ చేయమన్నారు సార్. ఇంపార్టెంట్ అన్నారు. నువ్వు నా పక్కన ఉండగా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. అవును, నువ్వు అడ్వాన్స్ అమౌంట్ అడిగావు కదా? అవును సార్, కొంచెం అవసరం ఉంది. సరే, ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం. అక్కడే నువ్వు అడిగిన అమౌంట్ ఇచ్చేస్తా. సారీ సార్, నేను రాలేను. రేఖ, క్యాండిల్ లైట్ డిన్నర్ మనిద్దరమే ఉంటాం, ఇంకెవ్వరూ ఉండరు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ సార్, నేను రాలేను. నువ్వు అడిగిన అడ్వాన్స్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. నీ అవసరాలన్నీ తీర్చుకుంటాయి. సార్, నీకు మేనర్స్ లేదా? క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ సార్, మీకేదో కొరియర్ వచ్చింది, ఇద్దామని వచ్చాను సార్. ఏంటిది? తెలియదు సార్. వెళ్ళు, అవుట్. చీటింగ్ కేసు కింద పార్ట్నర్ని మోసం చేసి మొత్తం ప్రాజెక్ట్ తనదే అని క్లెయిమ్ చేసుకున్న వినోద్ మీద కోర్టు నోటీస్ ఇవ్వబడింది. ఝాన్సీ, ఏంటి, ఒక్కసారి కొరడాతో కొట్టినట్టు అనిపించిందా? దెబ్బకి నాకు ఫోన్ చేసావు? ఏంటి ఝాన్సీ ఇది? ఏది? ఈ కోర్టు నోటీస్ ఏంటి? అర్థం కాలేదా? అయితే మళ్ళీ చదువుకో. ఝాన్సీ, నేను సీరియస్గా అడుగుతున్నాను. నాకు నోటీస్ ఎందుకు పంపించావు? ఎందుకు కంగారు పడిపోతున్నావు? నోటీస్ జస్ట్ ఫార్మల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పంపిస్తారు. గొడవ కోర్టు దాకా వెళ్లకుండా ముందే సాల్వ్ చేసుకోవడానికి పంపిస్తారు. ఈ నోటీస్ వెనక్కి తీసుకుంటావా లేదా? నువ్వు మా బావకి రావాల్సిన అమౌంట్ ఇస్తావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? మీ బావకు అమౌంట్ రావడం ఏంటి? అదే, మా బావ చేసిన ప్రాజెక్ట్కి అమౌంట్ రావాలి కదా. అది నయా పైసలతో సహా సెటిల్ చేస్తే నేను కేసు వాపస్ తీసుకుంటాను. ఝాన్సీ, నేను నీకు ముందే చెప్పాను కదా, మీ బావ కేవలం నా దగ్గర ఒక స్టాఫ్ మాత్రమే, అంతే. అందరికిచ్చినట్లు మీ బావకు కూడా నెల నెల జీతం ఇచ్చేవాణ్ణి. అంతేకాని పార్ట్నర్షిప్ అంటావేంటి? అసలు నువ్వు చెప్తున్న ప్రాజెక్ట్ కూడా అప్పుడే ఆగిపోయిందని చెప్పాను కదా. నేను మా ఇంట్లో పిల్లలకి కథలు చెప్తూ ఉంటాను, అలాంటిది నువ్వు నాకు కట్టు కథలు చెప్తే ఎలా? ఝాన్సీ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో రేపు కోర్టు తెలుస్తుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాను అనుకుంటావో భయపెడుతున్నాను అనుకుంటావో నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం తక్కువ అంచనా వేస్తే నీకే చాలా నష్టం. అవునా? అసలు నీ దగ్గర ఏ ప్రూఫ్లు ఉన్నాయని? ఏ ప్రూఫ్లు ఉన్నాయని కేసేశావు? నాకు మా బావ చెప్పాడు. తాను అబద్ధం ఆడాడని నాకు గట్టి నమ్మకం. మా బావ చెప్తే అది నాకు భగవద్గీతతో సమానం. అది చాలు.
నువ్వేం సమాధానం చెప్పుకున్నా కోర్టులో చెప్పుకో, అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ నీకే ఇంకా అర్థం కాలేదనుకుంటా. నువ్వు కోర్టులో మా బావ పాలకోవా అంటే కోర్టు నమ్మదు. కోర్టుకి ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్. చెప్పాను కదా, నాకు మా బావ మాట చాలు అని. ప్రూఫ్స్ అన్నీ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. సరే, ఏం చేసుకుంటావో చేసుకో, నేను కూడా చూస్తాను. తర్వాత చూడ్డానికి ఏమీ ఉండదు. ఈ నోటీసు జస్ట్ కొరడా దెబ్బ లాంటిది. కోర్టు తీర్పు అంతకంటే గట్టిగా తగులుతుంది. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటి రమండిత. అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? అమ్మవారి పేరు మీదే చేయించండి. అలాగేనమ్మా. వంశీ, దండం పెట్టుకో. ఆ మొక్కుబడి తీర్చకపోతే పిల్లలకి మంచిది కాదు కదమ్మా, కీడు జరుగుతుంది. పిల్లలకి ఏ కీడు జరగకూడదు. మా అక్క పొర్లు దండాలు పెడతానని మొక్కుకుంది. అక్కుంటే స్వీటీకి ఇంజెక్షన్ వేయించిన వెంటనే నీకు మొక్కు తీర్చేది. కానీ అక్క లేదు. అందుకే ఇప్పుడు అక్క బదులు నేను మొక్కు తీర్చడానికి వచ్చాను. మా వల్ల ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించమ్మా. దయచేసి పిల్లలకి మాత్రం ఏమీ కాకుండా చూడు తల్లి. ఓం మహాలక్ష్మి దేవ్యై చ విద్మహే సుధా అస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఓం వాసుదేవాయ విద్మహే సుధా అస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఓం లక్ష్మీ దేవ్యై చ విద్మహే మహాదేవ్యై చ విద్మహే శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదస్వరూపధారిణి అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైత అద్వైత వర్జిత. స్వీటీ, వంశీ, పిన్నికి గుళ్ళో పనుంది. కాసేపు మీరిద్దరూ బుద్ధిగా ఇక్కడే ఉండాలి. ఏం పని పిన్ని? నేను మొక్కుబడి తీర్చుకోవాలి నాన్న. మొక్కుబడి అంటే ఏంటి పిన్ని? మీకు అర్థం కాదులే. చెప్పొచ్చు కదా పిన్ని. సరే, నేను తర్వాత చెప్తాను. స్వీటీ, వంశీ, నువ్వు కాసేపు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే వచ్చేస్తాను. ఇదిగో రండి. ఇక్కడే ఉండండి, సరేనా? వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు. ఒంట్లో బాగోకపోయినా గుడికి రావాలి అని మంకుపట్టు పట్టాం. ఇదిగో, మీరిలా నసుగుతారని నేను ముందే చెప్పాను. నేనొక్కదాన్నే వెళ్తాను, మీరు రావద్దు అని. మళ్ళీ ఇక్కడి దాకా వచ్చాక ఇలా మాట్లాడతారేంటి? నువ్వు రావద్దు అంటే ఎలా ఉంటాను? అసలే నీకు ఒంట్లో బాలేదు. ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోతే? పడిపోతే పడిపోతాను, లేదంటే పైకే పోతాను. ఏమవుతుంది? కమలా, ఏంటా మాటలు? ఈ మధ్య నీకు మరీ మొండితనం ఎక్కువైపోయింది. అది మీ వల్లే వచ్చిందండి. ముందు పదండి, లోపలికెళ్దాం. అలా చేయండి అమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. అలాగే పంతులు గారు. పంతులు గారు,
మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నాకు చిన్న మొక్కు ఉందండి. ఇక్కడ నేను పొర్లు దండాలు పెట్టాలనుకుంటున్నాను. చాలా మంచిదమ్మా. పొర్లు దండాలు పెట్టాలంటే ముందు ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని రావాలి. అప్పుడే మీ మొక్కుబడి చెల్లుబాటు అవుతుంది. అలాగే పంతులు గారు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. తల్లి, నా మనవరాలికి ఇంజెక్షన్ వేసిన తర్వాత నా కోడలు పొర్లు దండాలు పెట్టుకుంటానని మొక్కుకుందట. కాని తనిప్పుడు ఈ లోకంలో లేదు. ఆ మొక్కుబడి తీర్చడానికే నేనొచ్చాను. ఇప్పటికే నా కొడుకు కోడలు దూరమైపోయారు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా కీడు జరిగితే నేను తట్టుకోలేను. పిల్లలకేం కాకుండా చూడమ్మా. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయమంటారమ్మా? అమ్మవారి పేరు మీదే చేయించండి. అలాగే అమ్మా. ఏమండి, డబ్బులు ఇవ్వండి. ఫోన్ కాదండి, డబ్బులు ఇవ్వండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యవిభావ్యే భవానీం. కమలా, వెళదాం పద. అదేంటండి, నాకు మొక్కుబడుందని చెప్పాను కదా, అది తీర్చుకోవాలి కదా. అంటే అప్పటిదాకా నేను వెయిట్ చేయాలా? కావాలంటే మీరు వెళ్ళిపోండి. నేను క్యాబ్ బుక్ చేసుకుని తర్వాత వస్తాను. నేను అసలు వచ్చిందే నీకోసం. నువ్వు రాకుండా ఎలా వెళ్తాను చెప్పు? సరే, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేసే. మొక్కుబడులు అది ఇది అంటూ సాయంత్రం బడిగంట కొట్టేదాకా వెయిట్ చేయించుకో. త్వరగా వచ్చేయ్, సరేనా? అమ్మ ఝాన్సీ, మీరు కూడా గుడికి వచ్చారా? నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్న మీరే అన్నారు కదా మేడం, మొక్కుబడి తీర్చకపోతే పిల్లలకి ఏమైనా జరుగుతుందేమోనని. అందుకే అక్క మొక్కుబడి తీర్చడానికి నేను వచ్చాను. అవునా? నేనొచ్చింది కూడా ఆ మొక్కుబడి తీర్చుదామని. వాస్తవానికి ఆ మొక్కుబడి తీర్చాల్సింది నేను. అది నా కోడలి మొక్కు. నా మనవడు మనవరాలు బావుండాలి. నువ్వెందుకమ్మా, నేను తీరుస్తానులే. అయ్యో పర్వాలేదు మేడం, నేను తీరుస్తాను. అయ్యో, నేను వద్దని చెప్తున్నాను కదమ్మా. మేడం, మనిద్దరం కోరుకుంటుంది ఒక్కటే, పిల్లలకి ఏ కీడు జరగకుండా మంచి జరగాలని. మనిద్దరిలో ఎవరైనా మొక్కు తీర్చుకోవచ్చు. ఎవరు తీర్చినా ఆ దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి నేనే తీరుస్తాను మేడం. ప్లీజ్ మేడం, కాదనకండి. సరేనమ్మా, నీ ఇష్టం.
ఎక్స్క్యూజ్ మీ మేడం. కూర్చోండి. చెప్పండి, ఫోన్ చేసింది మీరేనా? అవును మేడం, వినోద్ని. ఏంటి ప్రాబ్లం? నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను మేడం. అందులో ప్రాజెక్ట్స్ అన్నీ నేనే లీడ్ చేస్తుంటాను. ఆ ఝాన్సీ ఎవరో కాదు మేడం, నా ఫ్రెండ్ రాకేష్ వాళ్ళ భార్యకి స్వయాన సొంత చెల్లెలు మేడం. ప్లీజ్ మేడం, మీరే నాకు న్యాయం చేయాలి. అయినా మా రాకేష్ లాంటి వాడు కాదే. మీకు మేడం ఎవరో తెలియదు అనుకుంటా. మీరు ఏ రాకేష్ని అయితే బ్లేమ్ చేస్తున్నారో ఆయనకి స్వయాన ఈవిడ మేనత్త. ఏంటి, మా రాకేష్ని తప్పు పట్టాలని చూస్తున్నావా? అయ్యో లేదు మేడం, నేను రాకేష్ని ఏమనట్లేదు. ఇది ఝాన్సీ పెట్టిన కేసు. మీరు ఝాన్సీ మీద రీసెంట్గా ఒక కేసు గెలిచారని తెలిసింది. అంతేకాకుండా మీరు ఈ సిటీలోనే ది గ్రేట్ లాయర్ అని విన్నాను. మీరు నా తరపున వాదిస్తే ఖచ్చితంగా కేసు గెలుస్తానని మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే మీ దగ్గరకు వచ్చాను మేడం. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. కావాలంటే నేను వెళ్ళిపోతాను, వేరే లాయర్ని చూసుకుంటాను. అవసరం లేదు. నువ్వు ఝాన్సీ పేరు చెప్పావు కదా, అదొక్కటి చాలు నేను క్వాలిఫై చేయడానికి, నీ కేసు టేకప్ చేయడానికి. ఆ ఝాన్సీ ఎన్ని కేసులైతే వాదిస్తుందో అన్ని కేసులకి నేను అగెనిస్ట్గా వాదిస్తాను. ప్రతి కేసులో ఝాన్సీని నేనే ఓడించాలి. నాకెందుకో నువ్వు చెప్తుంది నమ్మబుద్ధి కావడం లేదు. మా రాకేష్ అయితే అలాంటి పొరపాటు చేయడు. ఏది చెప్పినా నిజమే చెప్తాడు. రేపొద్దున నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే నా గురించి నీకు తెలుసు కదా? తెలీదు మేడం. అయితే తెలుసుకుంటావులే. అయినా నేను రాకేష్ని తప్పు పట్టడం లేదు మేడం. రాకేష్ చాలా మంచివాడు. కానీ ఆ ఝాన్సీని డబ్బుల కోసం రాకేష్ ఇలా చెప్పాడని నా మీద తప్పుడు కేసు పెట్టింది మేడం. ఆ ప్రాజెక్ట్ అంతా నా కష్టార్జితం మేడం. నేనొక్కడిని చేసుకున్నాను. అందులో రాకేష్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కావాలంటే నా దగ్గర డీడ్ కూడా ఉంది, చూడండి. ఓకే, డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. ముందేమైనా డీటెయిల్స్ కావాలంటే అడుగుతాను. ఇక మీరు వెళ్ళొచ్చు. రంజిత్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఝాన్సీ, మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ధనుంజయ్ గారు లాగా ఉన్నారే. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మీరు మార్కెట్లో ఉన్నదానికంటే తక్కువ ధరకే ఫ్లాట్స్ అమ్ముతున్నారని తెలిసింది. అవునండి, ప్రీ లాంచ్ ఆఫర్ నడుస్తుంది. సార్, నేను నా ఫ్రెండ్ త్వరలో ఫ్లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా? యా, మా మేనేజర్ నెంబర్ ఇస్తా. అలాగే సార్. అరే, నా ఫోన్ ఇది. ఫోన్ ఏమైంది?
ఫోన్ ఏమైంది? మీరు సైట్కి వెళ్ళండి, అక్కడ మా మేనేజర్ ఉంటారు, డైరెక్ట్గా మాట్లాడేయండి. అలాగే సార్. వస్తాం సార్. విష్ణు సార్. కార్లో నా ఫోన్ ఉంటుంది, తీసుకురా. అలాగే సార్. లేదు సార్. సరిగ్గా చూడరా, లోపలే ఉంటుంది. సార్ కార్లో లేదు సార్, మీరే తీసుకెళ్ళి ఉంటారు సార్. లేదు విష్ణు, నేను తీసుకెళ్ళలేదు, కార్లోనే మర్చిపోయినట్టున్నాను. తీసుకెళ్తే నా దగ్గర ఉండాలి కదా. ఇంతలోనే ఏమైపోయింది? అది నా బర్త్డేకి నాన్న ప్రజెంట్ చేశారు. ఆ ఫోన్ని నేను ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అవుతాను. అది నా చేతికి వచ్చిన తర్వాతే చాలా బిజినెస్ డీల్స్ చేశాను. అందులో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒకసారి నీ ఫోన్ నుంచి ట్రై చేయి, త్వరగా. స్పీకర్ ఆన్ చేయరా. రింగ్ అవుతుంది కదా, అంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్ విష్ణు. ఏ వంశీ ఆగు. అరే తాతయ్య అక్కడున్నాడు. సరే రా వెళ్ళి ఆడుకుందాం. నువ్వు నన్ను పట్టుకో. వంశీ వంశీ ఆగు. అక్క నన్ను పట్టుకో. ఏ వంశీ ఆగరా. అక్క అక్క పిన్ని ఫోను. వంశీ ఇది తాతయ్య ఫోన్ రా. అవునక్క, ఇది ఇక్కడుందేంటి? తాతయ్య ఏయ్, మీరేంటి ఇక్కడ? పోండి. పిన్ని మేము గుడికి వచ్చాం. ఇదిగోండి హుండీ దగ్గర మీ ఫోన్ కనిపించింది. సారీ విష్ణు, ఫోన్ కనిపించలేదన్న టెన్షన్లో నిన్ను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను రా. అంకుల్ కి సారీ చెప్పారు, ఓకే. మరి మాకు థ్యాంక్స్ చెప్పరా?